ప్రభుత్వం కేంద్రం వైఖరిపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా నిధుల కేటాయింపు, అభివృద్ధి ప్రాజెక్టుల ఆమోదంపై వివక్ష జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే కేంద్ర మంత్రులు మాత్రం తమ వైపు నుంచి తెలంగాణకు నిధులు జారీ జరుగుతూనే ఉందని చెబుతున్నారు. మరి వాస్తవంగా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందా, లేక ఇది రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు మాత్రమేనా? 2023 డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే మార్చి 16 నుంచి జూన్ 6 వరకు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సంబంధిత నియమావళి అమలులో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి అసలు పాలన చేసే సమయం కేవలం 10 నెలలే లభించిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యంగా మిగిలిపోయిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రభుత్వం పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. అంతేకాక కేసీఆర్ ప్రభుత్వంలా ఢిల్లీలో నిత్యం గడిపే విధానాన్ని పాటించకుండా అవసరమైన సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి రాష్ట్రానికి నిధులు కోరినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వంతో అనవసరంగా విభేదించకూడదనే ఉద్దేశంతో కేంద్రంతో సహకారం కొనసాగిస్తున్నామని చెప్పిన రేవంత్ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అన్యాయం జరుగుతోందని తేల్చి చెప్పారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి 9 పేజీల లేఖ రాశారు. అందులో ప్రధానంగా ఈ అంశాలను ప్రస్తావించారు. మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, మూసీ నది పునరుద్ధరణ, డ్రై పోర్ట్ వంటి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులిచ్చేందుకు జాప్యం ఎందుకు? తెలంగాణ ప్రభుత్వం అన్ని నిబంధనలను పాటిస్తూ నిధుల కోసం వినతి పత్రాలు ఇచ్చినా కేంద్రం స్పందించకపోవడం ఎందుకు? దేశ భద్రత కోసం నావీ రాడర్కు రాష్ట్రం స్థలం ఇచ్చినట్లు గుర్తు చేస్తూ అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధికి అవసరమైన నిధులు అందుతూనే ఉన్నాయని, తాము తెలంగాణకు నిధులు అడ్డుకోవడం లేదని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం ఇచ్చిన నిధులు సరిపోవడం లేదని, ఒత్తిడి పెంచితేనే తగినంత నిధులు వస్తున్నాయంటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు కేంద్రం నుంచి 21,636 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అయితే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం 4,634 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 1,800 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేంద్రం 450 కోట్లు మాత్రమే ఇచ్చింది. కేంద్రం తన ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు ఇవ్వాల్సిన 3,277 కోట్లలో ఇప్పటివరకు 2,819 కోట్లు మాత్రమే ఇచ్చింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ తెలంగాణలో 39 హైవే ప్రాజెక్టులకు 5,658 కోట్లు కేటాయించింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో 7,394 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించగా ఈసారి 1,736 కోట్ల మేర తగ్గించారు. ఈ కోతకు గల కారణం ఏంటో స్పష్టంగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని విమర్శిస్తూ బెంగళూరు, చెన్నైలకు మెట్రో 2వ దశకు ఆమోదం ఇస్తూ హైదరాబాద్కు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అలాగే గంగా, సబర్మతి నదులు పునరుద్ధరణకు నిధులిచ్చిన కేంద్రం మూసీ నది అభివృద్ధికి మాత్రం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 3 లక్షల కోట్లు వెళ్తున్నాయి. అయితే తిరిగి రాబోతున్న మొత్తం 1.68 లక్షల కోట్లు మాత్రమే. అంటే ₹1 పంపితే 42 పైసలే తిరిగి వస్తున్నాయి. అదే సమయంలో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులు మంజూరు చేయడం అన్యాయం కదా అని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. తెలంగాణ ఒక డైనమిక్ స్టేట్. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ ఐటీ, ఫార్మా, స్టార్టప్లు వంటి రంగాల్లో ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. అటువంటి రాష్ట్రానికి తగినంత నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి కావలసిన నిధులు సాధించాలంటే మరింత ఒత్తిడి తెచ్చుకోవాలా, లేక కేంద్ర ప్రభుత్వం స్వతహాగా తెలంగాణ అభివృద్ధిని గుర్తించి సహకరించాలా అన్నది వేచి చూడాల్సిన అంశం. అయితే కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, తెలంగాణ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి తమ డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.